సంబుధ్యాన వసంత సంగిని హృదారమేఘజీర్ణచ్ఛదాః స్రస్థా భక్తిలతాచ్చటా విలసితాః పుణ్యప్రవాలాశ్రితాః దీప్యంతే గుణకోరక జపావచః పుష్పాచ్చ సద్వాసనాః జ్ఞానానందసుధామరందలహరి సంవిత్పలాభ్యున్నతిః. తాత్పర్యము: లోకంలో వసంత ఋతువు ప్రారంభం అయ్యేసరికి పూల తోటలలోని తరు గుల్మత లతలకు ఉన్న పండిన ఆకులన్నీ రాలిపోతాయి. ప్రారంభం కాగానే అవి అన్నీ కొత్త చిగుళ్ళతో మెరిసిపోతూ ఉంటాయి. అవి క్రమంగా మొగ్గలేసి పూలు పూస్తాయి, కాయలు కాసి పండ్లు తయారవుతాయి. అట్లాగే నా హృదయమనే ఉద్యానవనంలోకి శివధ్యానమనే వసంత ఋతువు ప్రవేశించింది. ఆ క్షణం నుండి ఎండుటాకులు రాలిపోతూ ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యాలనే చిగుళ్ళు వేస్తున్నాయి. సద్గుణాలనే మొగ్గలు బయలుదేరినాయి. భక్తి అనే తీగలు నవనవలాడుతూ పైపైకి సాగిపోతూ ఉన్నాయి. జపం వచస్సు అనే తీగలు నవనవలాడుతూ పైపైకి సాగిపోతూ ఉన్నాయి. జపం వచస్సు అనే పూలు పూసాయి. సత్కర్మలనే సువాసనలు వెదరు జ్ఞానానందమనే అమృత మకరందం వస్తున్నది. బ్రహ్మజ్ఞానమనే పండు పండి నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి వ్యక్తి తన మనస్సులోని ఎండిన మొక్కలనే దుర్గుణాలను తొలగించుకొని సద్గుణాలనే మొక్కలను వేసుకోవాలి. అప్పుడు భక్తి అనే పూలు పూస్తాయి. మంచి పనులనే పరిమళాలను వెదజల్లుతూ జ్ఞానమనే మకరందాన్ని అందిస్తూ ఉంటాయి. బ్రహ్మజ్ఞానమనే పండును పండించి మోక్షమనే రుచిని మనకి ప్రసాదిస్తాయి.